ఇలా ఎటు పోయిందో నీకు తెలియదా? నడిపోడు వచ్చిండు ఇంటికి. ఏ నడిపోడు? మరి నడిపోడు అటు నిర్మలు పోతుర్రా వాడు. కాదు నీకు ఎటు పోతున్నా చెప్పింది. నేను ఇంటికాడనే ఉంటాను. ఇంటికాడ ఉంటానా? ఆ పోరి పారం మంచి లేదో మొన్న మాకు నువ్వు ఆడ పెగ్గు గట్టిగా ఎత్తావని నీకు దాన్ని బాగుంటూ పోతే దాన్ని బాగుంటూ పోతే నీకు దాఖలా పోతున్నా చెప్పింది. ఎటు పోతున్నా చెప్పింది. నేను మళ్ళీ వస్తాను నాడన్నది. మళ్ళీ అడన్నా బయటను కొట్టుకోపోయి ఓ కాదు నీకు చెప్పలేదా? చెప్పలే. ఓరే మా ఇంటి గట్టిగా ఎత్తామని చెప్పలేదు. పాకెట్లో కోతావాట అక్కడ ఏకి పర్సెంట్ తాగుతారు పొద్దుకే. మరి నేను ఎందుకు తోలుకపోలే మరి? అది గంగ దాటిర్రాట గంగ దాటిరో లేకపోతే బండి మీద పోతురు. అక్కడ వచ్చింది మన రాజు. పింఛన్ ఇచ్చారా? పింఛని ఎన్ని ఇచ్చారు? నాకు 4,000 దానికి 2,000. మరి నీ తీసుకుందా? నీ దగ్గర ఉన్నాయా? ఏ దాచిపెడితే తప్పదిచ్చింది సంచిలో పెట్టి. కాదు బ్యాంకులో వేసుకుంటాను అడగా. ఇది చెప్పాను అది అలా తిడతాడు నడిపోడు దేపెట్టి అంటూ. కాదు నువ్వు బ్యాంకులో వేసుకుంటాను అడగా పైసలు. అది ఏంటలేదు ఏం చేస్తుందో మరి నీకు ఇచ్చిరా లేదా? మరి పైసలేనా? కళ్ళు బిల్లుకి ఇచ్చిరా? ఏ కళ్ళుకు ఉంచుకున్నా పోయి ఉంచుకున్నావా? ఇంకా మత్తునే అందా ఎలా పైసల పిల్ల అంద దగ్గర ఉన్నాయి. ఓరాది ఒక తంబు పెట్టి ఏలు పెట్టి తీసుకుంటుందిగా. మన 4,000 తెచ్చింది. నీ పైసలని కథం చేస్తుందా? మరి నీ దగ్గర ఉంటున్నాయా? ఇంకా 2,000 ఉన్నాయి. ఇంకా 2,000 ఉన్నాయా? గడ్డనికి కూతురు గిటివి నాగయ్యుడు అన్నం తినచ్చున్నావు మరి? పాకెట్ పీక చంపినా తాగలేవా? పొద్దుకి ఎత్తున్నావా? నువ్వు నిన్న రాగా పొలాలకేరా నువ్వా? మరి పొలం కోసిరా? అడ్డు పోయినాయా? అద్దాన్ని రాలుతున్నాయి. ఊరే మరి ఎట్లా మరి? అది వాళ్ళకు వస్తారా అనుకున్నా నేను. చూడు బాగా మొగులు అవుతుంది కదా మరి ఎట్లా? ఇంకా 3 రోజులు ఉంది అట్నే ఆనా. ఇంకా 3 రోజులు కాదు ఇక రోజు పడుకుంటానే ఉంటుంది. చంద్రవేనట్టు ఎట్లా మరి? తీసి గంటకు 6,000 ఒక్కళ్ళు పోతే కాదు ఇప్పుడు ఒరిగిందా? పట్టల మిషన్ పెడతావా? ఎంత గిట్టం అన్నది మరి కోపిస్తావా? చేత కోపిస్తా లేకపోతే నాన్న చేత కొయ్యేస్తా ఉంటుంది. చేత కోస్తే మళ్ళీ మోసుడు కాదా నీకు? ఎవరి బట్ట మిషన్ పెట్టాలంటే బాధి వాడుతుంది. మొగులోళ్ళు అందరిస్తే మా దులుపుకొని రావచ్చు. మీరు కోసినప్పుడు కోస్తా మంచిగా ఉన్నది. కొయ్యద్దా మీరు అప్పుడు? కముద్రారాయణుడు వాడు లంగా. మరి ఇప్పుడు ఎలా పెట్టిపోయింది? మరి ఎలా నిన్ను ఇట్లా పెట్టి ఎట్లా పోయింది అన్న? ఇక నువ్వు నేను రేపు వస్తా దవాఖాన పోతా అటు వేయింది టచ్చింది బర్రెని కొట్టి. ఇప్పుడు వాళ్ళు ఎడిపోతున్నా నీకు గుర్తా? చెప్పది ఇంకా బుద్ధి అది ఎంగేజ్మెంట్ ఉంది అట పోతుంది అట్లా. ఇప్పుడు నేను ఇటు సైడ్ పోతురు కదా గిడిగుడు, నేను ఇటు సైడ్ పోతురు ఇప్పుడు. ఇంకెంతప్పటికి ఎంజాయ్ కావచ్చు ఇది గిడు, అప్పటికి ఎంజాయ్ కావచ్చు. అది ఇయ్యదా పైసలు? శేఖర్ ఇస్తుండ లేదా మరి? ఆ శేఖర్ దగ్గరనే పెట్టా పైసలా? ఎంజాయ్ చేస్తున్నావులే. పొద్దున్న దాకా బందేనా? ఆ బొర్రె పోయాలి మళ్ళీ ఇయ్యాలనా? అక్కమ్మాడు ఎండ్రికాయలు బిండ్రికాయలు అత్తనే చూస్తున్నాలే. ఎండ్రికాయలు అత్తనాయా? పాములు మన బాగా జిబ్బై మాసులకి కాదు ఎండ్రికాయలు అత్తనాయా? కనిపిస్తున్నావు కానీ కనిపిస్తలేవా? పట్టాలు అప్పుడప్పుడు కొళ్ళు పట్టుకొని మరి పట్టిద్దావు నాకు? ఆ తొండ ఉంటే ఉరికత్తా మరి తొండ దొరకబట్టు కదా ఒకటి అదొకటి చచ్చిపోయింది. తేడా పట్టుకొని పోతావా తొండని? భయవాల్సిస్తుంది ఏం కాదు దొరకట్టిస్తావు అప్పటికి నాకు మరి ఎండ్రికాయలు. ఒకసారి వచ్చింది నాకు ఇడలే కొంచెం ఇది అదేనా ఘాటు? ఇగో గిడుంది. అది దుడ్డబొక్కున్నప్పుడు కట్టె గుడ్డి దుడ్డబొక్కున్నప్పుడా? రాజీత పోతున్నా చెప్పద్దావు మరి చెప్పాలా కదా? పైసలు ఇచ్చిపోయిందా మళ్ళీ నీకు? ఇయ్యలేదా? రూపాయి ఇయ్యలేదా? నాకే అవుతున్నాయి నీకు అవుతున్నాయా? కానీ అందులో పెట్టిన బుక్కలా లేవు పైసలా? మాయం చేసింది నడిపోయి తీసుకపోయింది. నాయంబడి పడ్డా అంటే మరి ఇప్పుడు నువ్వు పెట్టచ్చినావు గిడ ఎందుకు కూర్చున్నావు వచ్చి?
కాదు ఇప్పుడు ఎందుకు వచ్చినావు ఇక్కడ వచ్చేందుకు కూర్చున్నావు అంటున్నా చెప్పు ఒక్క కావద్దా వాళ్ళ మరి దవ్వావా నువ్వు పొక్క దవ్వావా పనికి వచ్చినావు ఉపాధి పనికి వచ్చినావా మరి పొక్క దవ్వాలాగా నువ్వు ఆ? ఏమన్నా టిఫిన్ బిఫిన్ తెచ్చుకున్నావు లేదా అన్నం తిన్నావు ఇంటికాడ మరి అన్నం తినచ్చు తిన్నా తిన్నావు ఇంత మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు లేరా మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు లేరా మీరు మేమెందుకులే మేము ఇంటికాడ ఉన్నాం రాజా బీడీ చేస్తుంది ఇంత బుక్కడ తెచ్చుకున్నావు లేదా ఇంటికాడ తినియా ఇంటికాడ తినచ్చినావా కదే పప్పు ఎత్తుందంటే రోజు కదే పప్పు ఎత్తుందంటే అదే పప్పు ఎత్తుందా చికెన్ మటన్ తీసుకపోవాలి కదా ఏదన్నా జిమ్మలు తింటావా జిమ్మలు మన గుండెలు పోసేది ఇంత ఏం కూరనా ఏం కూర జిబ్బర్ కూర జిబ్బర్ కూర చంపినావా మొన్న కాదు చంపినావా వధువుకి అనుకున్నారు ఖరాబ్ అయింది బుద్ధిపోతుంది పారవత్తానం అట్టే నువ్వు పోయి మన్నావు ఇక మరి ఇప్పుడు అందాది మన ఊళ్ళో కాదు కదా దూరం వేరు ఎటు ఓళ్ళు పిల్లలు ఆ దూరం వేరు మన వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు లగ్గం మన వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు లగ్గం ఓ మొత్తం మంది ఉన్నారు ఇంకా ఉపాధి పనికి వచ్చినావు కదా మరి దవ్వావా అవ్వాలి మెల్లగా ఆడితావా మరి ఆడిస్తావు లేదా పారాడు కాదు ఇప్పటికి ఎన్ని పొక్కలు తవ్విను అటమారో కాడుండి మరి గడ్డపార ఇక్కడ పెట్టిపోయినావు నీకు తెలిసేనా అది ఎక్కడుందో అదే అన్ని మీ అన్ననే ఉన్నాయి మా దగ్గర ఎక్కడ ఉన్నాయి మా దగ్గర లేనే లేదు ఒక్క గడ్డపార లేదు పార లేదు అందుకు మొన్న నేను ఈయన దాస పెట్టిపోయినావు అడగా వచ్చింది ఎత్తుకొచ్చిందా మరి మా ఇంటికన్నా అయితే లేదు మరి అదేదో దాచింది పోతనైతే మా ఇంట్లో ఉప్పు లేదు పప్పు లేదు నేను ముందే చెప్పు పోతనైతే మా ఇంట్లో ఉప్పు లేదు పప్పు లేదు నేను ముందే చెప్తున్నా వినబడుతుందా మరి దవ్వుదా మాడే ఎవరో మరి ఆడిస్తాం మళ్ళీ పారవాట ఆడిచ్చు మరి ఆ పోరు అట్లా ఏ పోరు పెంటలు రావండి ఏమో నాకేం గుర్తు తరపాటుకే ఏ నాకు తెలియదు కనిపిస్తుంది గిడియుడు మళ్ళీ పారవాట దిగుదూపా పోమా లేవు మరి లేవు ఫోటో కాదు అది వీడియో లేవు మరి లేవు ఇక దవ్వుదాం పామేలా లేవు మరి లేవు నిల్చుండు అనుకుంటున్నా